మార్నింగ్ అంకుల్. అంకులా పెంకులా మీరెవరు నా షెడ్ లో మీకేం పని? అమ్మని ఓ జాను చెప్పింది కదరా మందు తీతే మనుషులు మర్చిపోతాడని. అర్జెంటుగా మందు పెట్టారు. వెళ్ళిపట్రా. ఏంట్రా మంత్రాలు? ఏంట్రా దాక్కుంటావా? పొర బయటపో. ఈ ఫిలిప్స్ పడుకుంటే లేవడని నా షెడ్ కబ్జా చేద్దాం అనుకుంటారా? కబ్జా చేద్దాం అనుకుంటారా? అరే నువ్వు ఎప్పుడు లేస్తావా అని చూస్తున్నాం రా. ఎందుకు? నిన్ను లేపేద్దామని. చెప్పరా దేంతో చస్తావు? గండ్ర గొడ్డలతోనా? వేట కొడవళ్లతోనా? బాంబు బ్లాస్ట్లతోనా? నాటు తుపాకులతోనా? ఏంట్రా ఉప్మా పెసరట్టు కావాలన్నా ఇడ్లీ సాంబార్ కావాలన్నా అన్నట్టు అడుగుతున్నారు. అయినా అంత తప్పు నేనేం చేశాను రా? కిరాతకంగా మా అన్నను పుట్టన పెట్టుకున్నావు కదరా. అన్న ఏ అన్న? పరిటాల గిరన్న. పరిటాల గిరన్న నేను చంపారా? రేయ్ మధ్యలో దరువు హరి. మధ్యలో దరువు హరే నేను? అవునరా, నువ్వు ఆ దూలకంటితో చేతులు కలిపి మా అన్నని కిరాతకంగా చంపావు కదరా. ఏ ఇదిగో నాకు సినిమాలు తీసే నీలకంట తెలుసు కానీ మటలు చేసే దూలకంటి తెలియదయ్యా. మట్టర్ అంటే మ్యాటర్ మార్చేస్తావరా? నేనేదో మీటర్లు రిపేర్ చేసుకుంటూ బతికేవాడిని. మ్యాటర్లు మార్చడం తెలియదు. నీకేం తెలియదంటే వదిలేస్తామనుకుంటున్నావా? చెప్పు 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 చెప్పు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పు. బ్యాక్గ్రౌండా బరియర్ గ్రౌండా? చిన్న గ్రౌండ్ ఉంటే ఈ షెడ్ వేసుకున్నాను. నాకు అంతకంటే ఇంకేం తెలియదురా. మాకు తెలుసా. మీరిద్దరు చర్లపల్లి జైల్లో చమ్మాచక్క ఆడుకుంటూ ప్లాన్ చేశారా? రాజమండ్రి జైల్లో రాళ్ళు కొట్టుకుంటూ ప్లాన్ చేశారా? బాబు మీకు దండం పెడతాను, నాకేం తెలీదు. నేను ఎవరూ లేని అభాగ్యుణ్ణి. కాదురా అభాగ్యుడివి. దేవుని లాంటి మా గిరణ్ నేను పోగొట్టుకున్నా మేము రా అభాగ్యులము. మీరు అభాగ్యులా? అన్నయ్యనే చంపుతావా అన్నయ్య? వామ్మో ఈ కొట్టుడేదిరా బాబు. మందు రే ఇప్పుడు చెప్తాను రా మీ పని. గౌతమ్ సుబ్బు ఏంట్రా నిలబడ్డారేంట్రా? వెళ్ళి పని చూసుకోండి రా. పని చూసుకోపోండి. పోండ్రా. తాగితే మరచిపోగలను, తాగనివ్వదు. మరచిపోతే తాగగలను, మరువనివ్వదు. తుదిరా బతుకింతే. ఈ చిరుగాలి మనసే ఏవేవో కోరికలు ఎదలో చుమ్మని అంటున్నా. నా సామి రంగా ఈ రాత్రంతా బ్రేక్ లేని క్వారీ లారీ లాగా దూసుకెళ్ళిపోతాను. బాను పాప ఈ టైంలో బెల్లు మోగుతుందేంటే? ఎవరు పేషెంట్లు అయి ఉంటారండి. అందుకే డాక్టర్స్ ని పోలీస్ వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. చేసుకుంటే అర్జెంట్ కేసులని ఇంటికి వచ్చింది. మీరా? పనుంది బావా. ఏ బండ్రా? మాకు 100 పనులు ఉంటాయి. నీకు చెప్పాలా? అక్కెక్కడో చెప్పు. కానీ ఇప్పుడు తనకి నాకు ఒక్కటే పని ఉందిరా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ట్రై టు అండర్స్టాండ్ రా. అక్కెక్కడ ఉందో చెప్తావా లేదా? ఇంట్లోనే ఉంది కానీ బెడ్రూమ్ లో మాత్రం లేదు. సండే సండే మాకు తెలియకుండా భలే ప్రోగ్రాంలు పెడతావు బావా నువ్వు. కాదురా ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ. అరే మరి మాకు ముందే చెప్పుండొచ్చు కదా. చెప్తే స్వీట్స్ కొని తెచ్చేవాళ్ళ. నీతో కొనిచ్చుకునేవాళ్ళం. అయినా బావా నీలో నీకే తెలియని ఒక రొమాంటిక్ కమల్ హాసన్ ఉన్నాడు బావా. ఏంట్రా మీ ప్రాబ్లం? నీకు తెలుసు కదక్క మన వేణుగాడు సునీత అమ్మాయిని ప్రేమిస్తున్నాడని. అవును, ఆ అమ్మాయి వీడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందిగా. ఆ అమ్మాయి వీడికే కాదు, సురేష్ అనే ఇంకో కుర్రోడు కూడా ఇచ్చింది గ్రీన్ సిగ్నల్. ఇంతకీ అమ్మాయి ఇప్పుడు ఏమంటదిరా? స్వయంవరం ప్రకటించింది. వీళ్ళిద్దరిలో ముందెవరు వెళ్ళి ఆ పిల్లలు లేకపోతే ఆడితో లేచిపోద్దంట. ఓహో ఎంత గొప్ప పిల్లరా. అందుకే అక్క ప్లాన్ చేయాలంటే బానక్క, దాన్ని అమలు చేయాలంటే గౌతమ్ గాడు. తొందరగా చెప్పక్క. ఓకే ఇప్పుడు ఇది సునీత. ఇది సునీత ఏంటక్క మరీ చెప్తావు? క్యాప్సుల్ అయితేను. అలా అనుకోబే. హలో అలాగా కంగ్రాచులేషన్స్. నేను చెప్పేస్తానులే. ఏంట్రా? మనం ప్లాన్ చేసే లోపు ఆ సురేష్ గారు సునీత నెత్తికెళ్ళి పెళ్లి కూడా చేసేసుకున్నాడట. నీకెవరు చెప్పారా? ఆ సునీతే ఫోన్ చేసి నీకు సారీ చెప్పమంది. అన్యాయం, ఘోరం, దారుణం, అమానుషం.
కిరాతకం. అరే కన్న తండ్రి సంతకం పెట్టి హక్కు కొడుకు లేదా? ఇంతటి దానికి చావు కొట్టి ఇంట్లో తరమేయాలా? అరే బావా మా ఇంటికి రారా, గుండెలో పెట్టి చూసుకుంటాను. అవునరా మామ, నీ పర్సనాలిటీ పెద్దది కాబట్టి నువ్వు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటావు. రేయ్ నువ్వు మా ఇంటికి రా, మా ఇంట్లో పెట్టుకొని చూసుకుంటా. కానీ ఆ ఇళ్లలో మీకంత సీన్ లేదు. మీకు తిండి పెట్టడమే వేస్ట్ అనుకుంటుంటే మీ మెడకు డోలా? ఏం గౌతమ్, మా ఇంట్లో ఉండటానికి నీకేమన్నా ఇబ్బందా? అబే లేదు జాను. లేకపోతే మా వాళ్ళు నేను సరిగా చూసుకోవట్లేదా? అయ్యో వాళ్ళు నీకంటే నన్నే బాగా చూసుకుంటున్నారు. మరేంటి నీ ప్రాబ్లం? అది ఫిలిప్స్ బాబు అర్జెంటుగా రారా బాబు, నా బండి రిపేర్కి వచ్చింది, తొందరగా రారా నువ్వు. ఎవరా నువ్వు? నేను బాబుని. బాబు ఏ బాబురా? జగపతి బాబా, మోహన్ బాబా, చంద్రబాబా, నువ్వు ఎవరైనా సరే నేను నైట్ షిఫ్ట్ పని చేస్తాను రా. నిన్న రాత్రి నువ్వు రిపేర్ చేసిందేరా బండి, మళ్ళీ స్టార్ట్ అవ్వట్లేదు. నిన్న రాత్రి రిపేర్ చేస్తే ఈ రోజు రాత్రి వరకు పని చేయాలి. నీకు దండం పెడతానా? నాకు ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది, తొందర రారా, నీకు దండం పెడతాను. ఫిలిప్స్ రారా బాబు, ఆఫీస్కి వెళ్ళాలి. ఏమైంది సార్? బండి స్టార్ట్ అవ్వట్లేదండి. ఈ తాగుబోతాడు ఒక్కడే ఏరియాకున్న మెకానిక్. నాకేమో టైం అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళాలి. నన్ను చూడమంటారా? కాస్త తెలిస్తే చూడండి. ఇప్పుడు ఒకసారి కిక్ కొట్టి చూడండి. అలాగే. అమ్మని ఈ ముండమోపిది 30 కిక్కులు కొడితే కానీ స్టార్ట్ అయ్యేది కాదు, అలాంటిది సింగిల్ కిక్కే స్టార్ట్ అయిపోయింది. నువ్వు మంచి పనోడు అయ్యో. ఇదిగో ఇది ఉంచు. రేయ్ నువ్వు ఊరికి హెల్ప్ చేస్తే వాడేంట్రా, నువ్వేదో మెకానిక్ లాగా నీకు డబ్బులు ఇచ్చి వెళ్ళాడు. జాను, ఇందాక నువ్వు అడిగావే మీ ఇంట్లో ఉండడానికి ప్రాబ్లం ఏంటని. ప్రాబ్లం సాల్వ్డ్. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? ఆ మెకానిక్ ఎలాగో పని చేయట్లేదు కదా, ఆ గ్యారేజ్ నాకు ఇప్పిస్తే ప్రస్తుతానికి పని చేసుకుంటాను. గౌతమ్, రేయ్ నువ్వు మెకానిక్ ఏంట్రా? ప్లీజ్ జాను. అరే ఎవరాది నా మీద సూర్యరశ్మిని ప్రసరింపజేసింది? ఎవరే? నేను అంకుల్ జానకిని. జానకి? ఏ జానకి? షావుకార్ జానకి? ఓ షావుకార్, నువ్వు మంచి వయసులో ఉండగా నేను నీ ఫ్యాన్ని. నా వయసు అయిపోయి నేను షెడ్డుకి వచ్చాక నువ్వు నా షెడ్డుకి వచ్చావా జానకి? అయ్యో అంకుల్, నేను కెప్టెన్ గారు అమ్మాయి జానకిని. నేను మేజర్ గారు అబ్బాయి ఫిలిప్స్ ని. లేవండి అంకుల్. ఓ జానకి నువ్వా? ఏంటమ్మా ఎంత పగటిపూట ఎట్టొచ్చావు? అంకుల్ ఇతను గౌతమ్ అని నా ఫ్రెండ్. ఓ నైస్ మీటింగ్ గౌతమ్, నైస్ మీటింగ్. అయ్యో అంకుల్ ఆగండి. ఏంటమ్మా? తనకి కొంచెం మెకానిజం తెలుసు. ఓహో, మీరెటు ఎక్కువ పని చేయట్లేదు కదా, అవును. అందుకని మీ గ్యారేజ్ ఇతను నడుపుకుంటూ నెలకి మీకు కొంచెం డబ్బిస్తాడు, సరేనా? డబ్బా? నో క్యాష్ బిజినెస్, ఓన్లీ లిక్విడ్. అయితే 2 రోజులకు హాఫ్ ఇస్తాను సార్. నో, రోజుకో క్వార్టర్ ఇచ్చాను. ఓకే. చూడా నువ్వు నా కదరా సిలిండర్. అమ్మో పగలైంది బాబోయ్, పడుకుంటా. థ్యాంక్స్ జాను. ఈయనతో ఒక డేంజర్ ఉంది, మందు దిగిందంటే మనుషుల్ని మర్చిపోతాడు. బామ్మా ముందు నీకే. ఫిలిప్స్ అంకుల్ ఎస్ నా స్వీట్ వద్దురాయి. కారా అయితే సాయంత్రం మందులోకి మంచిగా చేసుకో. రాత్రి వచ్చి దుప్పటి కప్పుకొని లైన్ లో పడుకోమని చెప్పానా? అనుకున్నారా లేపేదాకా లేవలేదు వీడు. సాలే ఇప్పుడు చూడు హౌస్ఫుల్. రేయ్ మీ నాన్న ఆఫీస్ నుంచి ఫోన్ చేయించుంటే ఇప్పుడు మేనేజర్ ఎదురొచ్చి టికెట్లు ఇచ్చేవాడు. అవును, అప్పుడు ఆ టికెట్ని నన్ను మడితే చించేసేవాడు మా డాడీ. అయినా భగవంతుడి నుంచి బ్రాందీ షాప్ దాకా మొత్తం బ్లాక్ మార్కెట్ రా. బ్లాక్ లో ట్రై చేద్దాం. 50 100 50 100 50 100 50 100 50 100 50 100 50 100 50 100 50 100 కార్నర్ సీట్స్ కార్నర్ సీట్స్ కార్నర్ సీట్స్ 50 100 50 100 కార్నర్ సీట్స్ కార్నర్ సీట్స్. పక్కన నువ్వు కూడా కూర్చుంటావా? నువ్వు కూడా కూర్చుంటావా? నువ్వు కూడా కూర్చుంటావా? తెగుద్ది చెప్పు తెగుద్ది చెప్పు తెగుద్ది. థ్యాంక్ యూ. 50 100 50 100 ఏంటయ్యి టికెట్లు. బ్లాక్ టికెట్లా?
ఏంటి మీ స్టూడెంట్స్ కూడా బ్లాక్ మార్కెట్ లో దిగిపోయారా? ఏ ఆఫీసర్, వాట్ యు థింక్ అబౌట్ మీ? నన్ను చూస్తే బ్లాక్ లో టికెట్లు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? అసలు నేనెవరో తెలుసా? మాది పులివెందుల. సీఎం కి ఫోన్ చేయరా? అవుతామా. ఈ సీఎం ఒకరు నగర బాట, పల్లె బాట, బడి బాట, ఆ బాట ఈ బాట అంటూ కనపడిన ప్రతి ఒక్కరికి సెల్ నెంబర్ ఇచ్చేస్తున్నాడు. వాళ్ళు ఫోన్ చేయమని మనల్ని బెదిరించేస్తున్నారు. మన కర్మ సార్, మనం త్రిబుల్ రైడింగ్ లో పట్టుకున్నా ప్రతి ఓడు మాది పులివెందుల కడప అని బెదిరిస్తున్నారు సార్. అసలు సిటీ మొత్తం ఆలే ఉన్నట్టున్నారు సార్. తల్లి తప్పైందమ్మా. మీరు టికెట్స్ తీసుకుని మీ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తుండగా మేమే పొరపాటు పడ్డాం. వెళ్ళండి అమ్మా, ప్లీజ్ వెళ్ళండి. 50 100 50 100 50 100 50 100 50 100 50 100 హలో. కార్నసీ. ఎన్ని ఉన్నాయి? 5 5 ఇచ్చే. పప్పా డిస్కౌంట్ లేదా? ఉంది. 4 టికెట్లు కొంటే ఒక టికెట్ ఫ్రీ. కాకపోతే టికెట్ 150. బావా మంచి ఆఫర్ బావా. అలాగైతే మనకేమంత బొక్కబే. మన లెక్కల్లో స్ట్రాంగే. హలో, వచ్చేస్తున్నానే. సంధ్య 70mm వచ్చేస్తున్నాను. అమ్మ దొంగ ముక్క, ఇక్కడ అమ్మే సంజాలు అమ్మడం వెళ్తుందిరా. ఎవర్రా ఆడవాళ్ళు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని చెప్పింది. అటు చూడు, బ్లాక్ టికెట్ల రూపంలో ర్యాకెట్లా ఎలా దూసుకుపోతున్నారు. చూడు. టైగర్ బండి ఇంట్లో లేదురా అంటే ఇంకా రాలేదన్నమాట. అయితే పాండ్యం చేతి ఉప్మా చేయించుకోవచ్చు. మీ అమ్మ నిన్ను కిచెన్ లో కానీ ఉంటదిరా. 100 53 sir 150 50 వాయిస్ ఎక్కడో విన్నట్టుంది చెప్పమా. అటు చూడరా ఉప్మా. 55 sir 250 సేమ్ టు సేమ్. 300 57 sir. హాయ్ మంగా. ఏంటి అలా చూస్తున్నావు? నీ పేరు మాకెలా తెలుసానా? ఇప్పుడే మీ సిస్టర్ గంగని థియేటర్లో చూసొస్తున్నావు. చూడండిరా, విధి ఎంత విచిత్రమైందో. వీళ్ళ పోలికలు ఒకటే అయినా క్యారెక్టర్లు వేరు. అది మాస్ అయితే ఈవిడి క్లాస్. హలో, మీరు చెప్తున్న ఆ గంగా మంగ ఇద్దరు నేనే. నా పేరు జానకి. ఓ బ్లాక్లో టికెట్స్ అమ్ముకోవడంతో పాటు ట్యూషన్స్ చెప్పడం మీ సైడ్ బిజినెసా? చిచి, నేను నా క్లాస్మేట్స్ సినిమాకి వెళ్దాం అనుకున్నాం. వాళ్ళు వచ్చేలోపే హౌస్ఫుల్ అయి ఉంటే బ్లాక్లో టికెట్స్ కొనేసాను. తీరా చూస్తే వాళ్ళు సంధ్యలో టికెట్స్ కొని నా గురించి వెయిటింగ్. ఓ మరి ఇందాక థియేటర్లో నిజంగానే బ్లాక్ టికెట్లు అమ్మేదానిలాగా 50 100 50 100 50 100 అని ఎక్స్ప్రెషన్లు ఇచ్చా. నాకు బ్లాక్ అమ్మినోడు అలాగే లుక్కులు ఇచ్చాడు. సో బ్లాక్ ఇలాగే అమ్మాలేమో అనుకుని నేను లుక్కులు ఇచ్చాను. అయినా మీరిక్కడ బాబాయ్, షీఈ్ అవర్ న్యూ ట్యూషన్ టీచర్. ఓ ఇస్ ఇట్? కానీ గౌతమ్ ఇంటర్వ్యూ చేయకుండా ఎలా సెలెక్ట్ చేశారు? నువ్వు సెలెక్ట్ చేసి ఉంటే మేము కూడా నీలాగే ప్రతి క్లాసు 4 years చదివేవాళ్ళం. తేనె టీగల్ని ఇంట్లో పిల్లల్ని ఎప్పుడు కెలకూడదు. కొంచెం తగ్గు. హలో, this is Rubens from California. Could I speak to Miss Neeraj, please? ఇందులో అన్నయ్య పేరు క్యాలీఫ్లవర్ తప్ప ఏమర్థం కదా. యా యా మీ ద గ్రేట్ గ్రాండ్ స్మాల్ బ్రదర్ ఆఫ్ నీరజ్ స్పీకింగ్. I could or would or should he inside the house, I think. I got an cordless phone. Sending the servant inside. Hanging. Hello, signal cutting. Cauliflower. Oh, silly cauliflower. Keep hanging. You reach him. Hang yourself. Okay. Hello. One minute. Within 1 minute, hang yourself. Now the phone is going inside. English ante idera. Crazy. Pandian. Let's go. ఇటుకెళ్ళి అన్నకి ఇచ్చే. పూడ్చద్దు, తీసుకెళ్ళి చాలు. అదిదానే నా సొన్నే. రండిరా. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ గౌతమ్, యా మీరు రోజంతా బిజీయా? ఆఫ్ కోర్స్ 25 hours. నా గురించి ఈవినింగ్ 6 to 7 ఒక 1 hour స్పేర్ చేయగలరా? బట్ వై? కర్ణ కఠోరంగా ఉంది మీ లాంగ్వేజ్. మీ నుంచి ఇంగ్లీష్ని, మీ ఇంగ్లీష్ నుంచి జనాల్ని కాపాడడానికి. ఓకే టేక్. నో టుక్ బా టేకెన్. నేర్చుకోరా.